నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మన జస్ట్ టాస్కింగ్ అనే ప్రోగ్రాంలో స్పెషల్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఫైనల్ వరకు చూడండి, ఎందుకంటే చూడకుంటే మిస్ అవుతారు. అందుకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. అన్న, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారిని డబ్బుతో కూడా పోలుస్తుంటారు కొంతమంది. సో ఇంకొంతమంది ఏమంటారంటే ఆ డబ్బుని వేశ్యతో పోలుస్తుంటారు. సో ఈరోజు ఒకటి జేబులో ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొకటి జేబులో ఉంటుంది అని కొంతమంది మాట్లాడుతుంటారు. ఆల్మోస్ట్ చాలామంది డబ్బుని లక్ష్మీదేవితో పోలుస్తుంటారు. సో ఇక్కడ మనకేం కనపడుతుందంటే ఒకడేమో వేశ్యతో పోలుస్తున్నాడు, ఒకడేమో దేవతతో పోలుస్తున్నాడు. ఇట్లా కరెక్టేనా? దాని గురించి ఈరోజు అంటే డబ్బును లక్ష్మీదేవితో పోల్చొచ్చా లేదా? ఒకవేళ పోల్చొచ్చు అంటే ఇట్లా వేశ్యతో పోల్చడం కరెక్ట్ కాదు కదా, అది. ఇప్పుడు సాధారణంగా లక్ష్మీదేవి, డబ్బు, ఈ రెండు వేర్వేరు భావనలు, వేర్వేరు పదాలు, వేర్వేరు అంశాలు కూడా. అన్నిటినీ కలగాపులగం చేసుకోవడం హిందువులకు బాగా అలవాటైంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవరితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని చెప్పి ఈ శ్లోకం మీనింగ్ డీప్గా డిస్కస్ చేసుకోవడం ఒక ఎత్తు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రార్థన విన్నప్పుడు ఎవరికైనా కలిగే ఫీలింగ్ ఏంటంటే ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు కూడా ఏ తల్లినైతే ఆరాధిస్తారో, అంటే ఏ తల్లినైతే మొక్కుతారో, ఏ తల్లికైతే మొక్కుతారో, త్రైలోక్య జనని అంటే 3 లోకాలకు కూడా ఎవరైతే జగన్మాత అవుతారో అటువంటి జగన్మాతని మనం లక్ష్మీదేవి అంటున్నాం. ఓకే, లక్ష్మి అనే పదానికి అర్థం కూడా ఏంటంటే లక్ష్యము అన్నట్టుగా, అంటే ఎవరి చూపు పడితే జీవితాలు మారిపోయి సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, సౌఖ్యాలు అన్నీ వస్తాయో, అన్నిటితో పాటు మోక్షం కూడా వస్తుందో అటువంటి ఒక సాత్వికమైన శక్తి పేరు లక్ష్మీదేవి. విష్ణుమూర్తికి అనుపాయిని, అంటే ఎప్పుడు విష్ణుమూర్తితో ఉండే తల్లి అని అర్థం. ఎందుకు అంటే విష్ణుమూర్తి పని ఏంటి? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అంటాం కదా. బ్రహ్మ సృష్టి చేస్తాడు, చేసిన తర్వాత మహేశ్వరుడు అంటే శివుడు, రుద్రుడు ప్రళయంలో మొత్తాన్ని ముంచేస్తాడు. కానీ ప్రళయానికి మధ్యలో ఈ ప్రపంచం మొత్తాన్ని, సృష్టిని నడిపేవాడు విష్ణువు. నిజంగా వీళ్ళు ముగ్గురు లేరు అనేది కూడా అద్వైతం చెప్తోంది. ఉన్నదొకే సత్యము, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని కూడా చెప్తుంది. ఆ స్థాయిలో కాకుండా మనం పురాణాల స్థాయిలో మాట్లాడుకున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. ఇందులో విష్ణువు పని ఏంటి అంటే ఈ సృష్టిని కొనసాగించడం. ఈ సృష్టి కొనసాగాలంటే ఏముండాలి? ఈ సృష్టి కొనసాగాలంటే విష్ణువుకి ఏమైతే ఉండాలో అటువంటి ప్రధానమైన శక్తిని లక్ష్మి అంటాం. ఇక్కడ మన వాళ్ళకు ఎంత కుత్సితమైన స్థితికి వచ్చేసిందంటే లక్ష్మీదేవి అంటే ఒక పేపర్ ముక్క మీద ప్రింట్ చేసుకొని దాని మీద 50 అనో, 100 అనో, డాలర్ అనో, లేదంటే రూబెల్ అనో ఇట్లా ఏదో రాసుకుంటే ఈ పిచ్చి పచ్చ కాగితాలు అన్నింటినీ కూడా లక్ష్మీదేవి అనుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక బుక్ సరస్వతీదేవి స్వరూపం అంటాం కదా. మనం ఎవరైనా ఒక పుస్తకాన్ని మనం కాలుతో తంతే ఏం చేస్తాం? మొక్కుతాం. ఎందుకు మొక్కుతున్నాము అంటే అందులో సరస్వతీదేవి అంశం ఉంది కాబట్టి. బట్ అర్థం ఏంటి అంటే అక్కడ ఆ బుక్ మాత్రమే సరస్వతీదేవి అని కాదు. బుక్కులో సరస్వతీదేవి అంశం ఉంది, కానీ ఆ బుక్ సరస్వతీదేవి పూర్తిగా సరస్వతీదేవి వచ్చి ఆ బుక్లో ఉంది అని కాదు అర్థం. ఆ బుక్ని మనం గౌరవించాలి, కానీ అసలైన సరస్వతీదేవి ఆ బుక్ కంటే చాలా విస్తృతమైనది. సరస్వతీదేవి సర్వవ్యాపకము, ఎక్కడ జ్ఞానం ఉన్నా కూడా సరస్వతీదేవే. అట్లా ఎక్కడ సంపద, ఎక్కడ ఐశ్వర్యం ఉన్నా కూడా లక్ష్మీదేవే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనం, ఐశ్వర్యం, సంపద ఈ 3 వేరువేరు. ఐశ్వర్యం అనేది చాలా విస్తృతమైన అర్థం ఉంటుంది. సంపద అంటే దానికంటే తక్కువ స్థాయి. ధనం అంటే ఇక మరింత ప్రాథమికమైనది. ధనం అంటే ఏంటి? రాజుల కాలంలో నాణ్యాలు ఉండేవి, తర్వాత ఇప్పుడు ఏంటి? కాయిన్స్ ఉన్నాయి, కరెన్సీ నోట్లు ఉన్నాయి. అసలు ఇప్పుడు మనం బదులుగా ఇచ్చే ఒక వస్తువు, మనం ఒకటి తీసుకొని మనం బదులుగా ఇచ్చేది. అంటే ఒకప్పుడు వస్తు మార్పిడి కూడా ఉండేది. గోధుమలు ఇచ్చేసి బియ్యం తీసుకునేవాళ్ళు, బియ్యం ఇచ్చేసి అటుకులు తీసుకునేవాళ్ళు, ఇట్లా ఉండేవి. బట్ అది పోయిన తర్వాత ఏమైంది? డబ్బు వచ్చింది. ఈ డబ్బు అనేది ఏంటి? మొదట్లో రాగి, వెండి, వీటితో బంగారంతో కూడా ఉండేవి నాణ్యాలు, అంటే ఖనిజంతో చేసేవాళ్ళు, మెటల్. తర్వాత ఏంటి, ప్లాస్టిక్ పేపర్ కరెన్సీ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, యూపీఐ వచ్చేసింది. అసలు డబ్బులు కనిపించట్లేదు కదా, నేను పంపిస్తున్నాను నీకు వచ్చేస్తుంది 500 అని నేను పంపిస్తాను. ఆ 500 ఎక్కడుంది,
ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి వస్తుంది. సో మనకి ఎప్పుడన్నా కావాలనుకొని ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుంటే తప్ప చేంజ్ అంటే ఇప్పుడు డిజిటల్ కరెన్సీ లాగా వచ్చేసింది అన్నాడు. డిజిటల్ ప్రపంచంలో పేపర్ కూడా అక్కర్లేదు. కాబట్టి లక్ష్మీదేవిని ధనంతో ముడిపెట్టడం అంటే మూర్ఖత్వం అన్నమాట. ఓకే, లక్ష్మీదేవి ధనంలో కూడా ఉంటుంది. లక్ష్మీదేవి అంశం ఉంది కాబట్టి ధనానికి ఆ విలువ. కానీ దాని అర్థం ఏంటి అంటే ధనం మాత్రమే లక్ష్మీదేవి కాదు. ధనం మాత్రమే లక్ష్మీదేవి కాదనుకున్నాడు. మరి లక్ష్మీదేవి అంటే ఏంటి అంటే రకరకాల సంపదలు. భూమి ఉంటుంది, భూమి కూడా లక్ష్మీదేవి స్వరూపమే. అంటే భూదేవి అంటారు కదా అని అనుకోవచ్చు. అంటే భూదేవి అని కాదు, ఇక్కడ సంపద అంటే ఏంటంటే మనకు జీవితం కొనసాగడానికి అవసరమయ్యే ఏవైనా సరే, అది భూమి కావచ్చు, నీరు కావచ్చు, లేకపోతే అగ్ని కావచ్చు. ఇవన్నీ కాకుండా ఆధునిక కాలంలో అయితే వస్త్రాలు కావచ్చు, లేకపోతే ఒక కారు ఉంటుంది. కారు ఏంటి? కారు కూడా లక్ష్మీదేవి ఇస్తేనే కదా మనకు ఉండేది. కారు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అన్న, ఇప్పుడు లక్ష్మీదేవిని మొక్కితే వస్తాయి, అన్ని డబ్బులు వస్తాయి అనుకుంటాను కదా. ఇప్పుడు ఎలాన్ మస్క్ కానీ, సోరోస్ కానీ, లేకుంటే ఇట్లా ఎవరైతే బిలియనర్స్ ఉన్నారో అక్కడ పక్క దేశాల్లో క్రిస్టియన్స్ లాంటి యూదులు వాళ్ళు లక్ష్మీదేవిని అయితే కొలసరు కదా, వాళ్ళ వస్తున్నాయి. దీనికి 2 సమాధానాలు. ఒకటి, సంపదలు కానీ ఐశ్వర్యాలు కానీ మనము కేవలం వెళ్ళి మొక్కినంత మాత్రాన వచ్చేస్తుందని కాదు. మనకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు వెళ్ళి మొక్కితే, అంటే మనకు బాగా ఇబ్బంది ఉంది, అప్పులు అయినాయి, లేదంటే బాగా డబ్బుకి బాగా ఇబ్బంది ఉంది, అప్పుడు కనకదార స్తోత్రం చదివితే డబ్బులు వస్తాయి అంటే వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనకు పూర్వజన్మ పాపం వల్ల ఇప్పుడు డబ్బులు రావట్లేదు. ఆ పాపాన్ని కాస్త తగ్గించుకొని మనకి బాగా దగ్గు వస్తుంది, అప్పుడు ఏం చేస్తాం? కాఫ్ సిరప్ తాగుతాం. కాఫ్ సిరప్ తాగితే దగ్గు పోతుందా అంటే పూర్తిగా పోదు, కానీ కాస్త రిలాక్సేషన్ వస్తుంది. దగ్గు తను ఎప్పుడు తగ్గాలో అప్పుడే తగ్గుతుంది. ఒక 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో తగ్గుతుంది. బట్ ఈ కాఫ్ సిరప్ ఎందుకు తాగుతాం అంటే ఉపశమనం కోసం. ఉపశమనం అంటున్నాం, నివారణ అనట్లేదు కదా. అందుకని ఉపశమనం కోసం చేసే స్తోత్రాలు, పూజలు, పునస్కారాల వల్ల మనకు కొంత డబ్బు వస్తుంది. అది ఖచ్చితంగా దైవశక్తి. ఈ దైవశక్తిని నమ్ముకున్నవాడు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బులు వస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ మహాకోటీశ్వర్లు ఎవరైతే ఉంటారో, మన దగ్గర ఉండే అంబానీ కావచ్చు, అంబానీ లక్ష్మీదేవిని నమ్ముతాడు కదా, అంబానీకి లక్ష్మీదేవి ఇచ్చింది అనుకుందాం. మరి బిల్ గేట్స్కి ఎవరు ఇచ్చినట్టు? అట్లనే ఎలాన్ మస్క్ ఎవరు ఇచ్చినట్టు? అంటే వాళ్ళు లక్ష్మీదేవిని నమ్మట్లేదు కదా. ఓకే, బట్ ఎవరినో ఒకరు నమ్ముతున్నారు కదా. మరి వాళ్ళని దగ్గర దాకా పోయి అడిగితే, వాళ్ళు నాస్తికులు కాకపోతే, ఇలాన్ మస్క్ నాస్తికుడు కాకపోతే ఆయనను పోయి అడిగితే ఏం చెప్తాడు? నీకు ఈ డబ్బులన్నీ ఎవరు ఇచ్చారంటే మా దేవుడు ఇచ్చాడు అంటారు కదా. ఇక్కడ సమస్య లక్ష్మీదేవా లేకపోతే వాళ్ళు పెట్టుకున్న ఇంకో పేరా అని కాదు. ఎవరికైనా సరే నేను అదే అంటున్నా, ఎవడైతే దేవుడిని నమ్ముతాడో ఆ దేవుడికి మనం లక్ష్మీదేవి అని పేరు పెట్టుకున్నట్టు వాడి దేవుడికి ఇంకో పేరు పెట్టుకుంటాడో ఆ దేవుడు ఇచ్చాడని నమ్ముతాడు. మరి అసలు నమ్మని వాడికి కూడా డబ్బులు వస్తున్నాయి కదా అంటే నేను అదే చెప్పిన. హిందూ మతం సనాతన ధర్మం ఏం చెప్తుంది? కర్మ సిద్ధాంతమే ఫైనల్. ఈ కర్మ సిద్ధాంతంలో ఏంటి? ఈ జన్మలో తెలివి ఉన్నా అది పూర్వజన్మ పుణ్యమే, ఈ జన్మలో డబ్బులున్నా పూర్వజన్మ పుణ్యమే. నిజంగా ప్రపంచంలో కష్టపడితే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే రైల్వే ట్రాక్ల మీద కష్టపడే కూలి వాళ్ళు ఉన్నారు, హమాలి పని చేసే వాళ్ళు ఉన్నారు, సిమెంట్ బిల్డింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు కదా. ప్రతి చోట కూడా కూలి పని చేసే కార్మికుడు ఎవరైతే ఉన్నారో, తాపి పని చేసి తవ్వి అన్నీ చేస్తాడు కదా, బిల్డింగ్ కడతాడు. ఈ బిల్డింగ్ కట్టే కూలీలు అందరూ గొప్పోళ్ళు అవ్వట్లేదు. ఇంజనీర్ మాత్రం అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇంజనీర్ కంటే ఆ బిల్డింగ్ కట్టించిన ఓనర్ ఇంకా కోటీశ్వరుడు అవుతున్నాడు. కాబట్టి కష్టపడితే డబ్బులు వచ్చేదంటే అందరికీ డబ్బులు రావాలి కదా. లేదు, తెలివి ఉన్నవాడికే డబ్బులు రావాలనుకుంటే తెలివి ఉన్న వాళ్ళు అందరూ ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? డబ్బులున్న వాళ్ళ దగ్గర వెళ్ళి పనిచేస్తున్నారు. ఈ డబ్బులున్న వాళ్ళకి పుట్టుకతో డబ్బులు వస్తున్నాయా? కొందరికి సడన్గా వస్తున్నాయా? కొందరికి మధ్యలో కూడా వస్తున్నాయి, కొందరికి పుట్టుకతోనే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇలాన్ మస్క్ సొంతంగా డబ్బులు సంపాదించాడు కదా, వాళ్ళ కొడుకు మళ్ళీ అవసరం ఉందా? అంత కష్టపడే అవసరం లేదు కదా. అంటే వాడు పుట్టగానే కోటీశ్వరుడు. ఇలాన్ మస్క్ కొడుకు, అంబానీ కొడుకు, వీళ్ళకి ఎందుకు వచ్చింది? పుట్టగానే ఎందుకు కోటీశ్వరులు అయ్యారు? మనం ఎందుకు అవ్వలేదు? అంటే మన పూర్వజన్మలో చేసుకున్న పాపము ఈ జన్మలో బాగా డబ్బు రూపంలో రావచ్చు, బాగా చదువు రూపంలో రావచ్చు, బాగా తెలివి రూపంలో రావచ్చు. డబ్బులు సంపాదించినా కానీ అంటే ఇంట్లో గొడవలు కావడం మనం చూస్తున్నాం రీసెంట్గా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా. ఎంత డబ్బులు ఉన్నా కానీ ఫ్యామిలీలోనే గొడవలు జరుగుతుంటాయి కదా. సో దీని గురించి అదే అంటున్నాను నేను. పుణ్యం వల్ల డబ్బులు వస్తాయి, ఒక్కోసారి పాపం వల్ల కూడా డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ డబ్బుల వల్ల మళ్ళీ అనేక గొడవలు, మనశ్శాంతి లోపం జరుగుతుంది. అంటే ఆ డబ్బు మనకు రావాల్సింది కాదు కానీ వచ్చేసింది. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ డబ్బుల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. అందుకే మనం మళ్ళీ మొదటికి వచ్చినాం. లక్ష్మి అంటే నాస్తికులకి డబ్బు వస్తుంది అంటే
వాడు పూర్వజన్మలో చేసిన పుణ్యం, వాడు నమ్మకపోవచ్చు. నేను అనేది ఏంటంటే ఇక్కడ నాస్తికులు ఆస్తికులు అని పక్కన పెట్టి, ఇప్పుడు మన ఇండస్ట్రీలో మొన్న గొడవలు జరిగింది నాస్తికులు కాదు కదా, వాళ్ళ ఆస్తికులు. ఆస్తికులు. సో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, అంటే డబ్బుల విషయంలోనే, మొత్తానికి ఆస్తుల విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. సో ఇది నేను అదే అంటున్నాను, గొడవలు జరగడానికి కారణం ఆస్తులు కాదు, గొడవలు జరగడానికి కారణం మన పూర్వజన్మ పాపం. ఆస్తులు లేని వాళ్ళ ఇంట్లో డబ్బు, గుడిసెలో ఉండే వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు కదా. ఆస్తులు లేని వాళ్ళకి గొడవలు అవుతాయి, ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా గొడవలు అవుతాయి, చదువుకున్న వాళ్ళకి అవుతాయి, చదువుకోని వాళ్ళకి అవుతాయి. గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే మన పూర్వజన్మ పాపం ఉంటే గొడవలు అవుతాయి, పూర్వజన్మ పుణ్యం ఉంటే మనం హాయిగా సఖ్యంగా సౌఖ్యంగా ఉంటాం. చాలా ఆనందంగా మనశ్శాంతితో ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండకపోవచ్చు. సాధువులు సన్యాసులు ఉంటారు కదా, పీఠాధిపతులు, వాళ్ళకి సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఉండదు, పాన్ కార్డు ఉండదు, కానీ వాళ్ళు మనశ్శాంతితో ఉంటున్నారు కదా. అట్లానే కోటీశ్వర్లు కూడా ఒక్కోసారి హ్యాపీగా ఉండొచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళందరికీ మనశ్శాంతి లేదని ఇవ్వడానికి లేదు, డబ్బులు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. సో డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా మనకు సుఖము సంతోషం ఇవన్నీ ఉండాలి అంటే మనకు పూర్వజన్మ పాపం పుణ్యం ఉండాలి. లేదు, అనారోగ్యం ఉంది, మనశ్శాంతి లేదు, విడాకులు అవుతున్నాయి, పిల్లలు పుట్టట్లేదు, ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపం వల్ల వస్తాయి. అట్లా డబ్బు కూడా పూర్వజన్మ పుణ్యం వల్ల వచ్చితే మనకు ఆనందాన్ని ఇస్తుంది, పూర్వజన్మ పాపం వల్ల డబ్బు వస్తే అది దుఃఖాన్ని ఇస్తుంది. ఇది ఎవరికైనా పడుతుంది, నాస్తికుడికి కూడా వర్తిస్తుంది, కానీ వాళ్ళు ఒప్పుకోరు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని మనం వ్యతిరేకించట్లేదు. నాస్తికుడో హేతువాదో నేను లక్ష్మీదేవిని నమ్మను, దేవుణ్ణి నమ్మను, పూర్వజన్మని నమ్మను, పూర్వజన్మ పాపపుణ్యాలు నమ్మను అంటే అది వాళ్ళ సొంతం ఇష్టం. బట్ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, సోరోస్ అనేవాడు నాస్తికుడు అయినా సరే వాడికి పూర్వజన్మ ఉంది, నెక్స్ట్ ఇంకో జన్మ కూడా ఉంటుంది, పునర్జన్మ కూడా ఉంటుంది. పూర్వజన్మ తాలూకు పుణ్యం వల్ల డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేస్తే నెక్స్ట్ జన్మలో అందుకు సరిపోయే జన్మలో ఎత్తుతాడు అనమాట. ఈ విధంగా పాపపుణ్యాల వల్ల పేదరికం కానీ సంపద కానీ ఇవన్నీ వస్తాయి, ఆ వచ్చిన దాని వల్ల మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మన సిద్ధాంతం. ఇక్కడ దాకా చెప్పుకున్న తర్వాత మన అసలు క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీదేవిని పూజించకపోతే వాళ్ళకి వస్తున్నాయి కదా అంటున్నారు కదా, అసలు లక్ష్మీదేవిని మనం ఎందుకు పూజించాలి? ఇక్కడ ఒక మిస్కాన్సెప్షన్ ఉంది హిందువులకు కూడా. మనం లక్ష్మీదేవిని పూజించి మనం ఏం అడుగుతాము? ₹1,00,00,000 ఇవ్వమని, 2 కోట్లు ఇవ్వమని ఇవన్నీ అడుగుతాం కదా. సరే, మన బ్యాంక్ బ్యాలెన్స్ 5 కోట్లు ఉంది, కానీ మనకు ఒక జబ్బు వచ్చింది, తగ్గట్లేదు, అప్పుడు ఏంటి మరి పరిస్థితి? అప్పుడు వెంటనే ఆరోగ్యం కోసము శివుడి దగ్గరికి పరిగెడతామా, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పరిగెడతామా? హిందువుల పరిస్థితి అందుకే గయోమయంలో పడిందనమాట. లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బులు మాత్రమే వస్తాయి. ఏ డబ్బులు? మన ఆర్బీఐ వచ్చేసే పచ్చనోట్లు అని ఒక భ్రమలో ఉన్నాం. లక్ష్మీదేవికి మన ఆర్బీఐ వచ్చేసే పచ్చనోట్లకి సంబంధం లేదు. నువ్వు అడిగితే అవి కూడా ఇస్తుంది అమ్మవారు, కానీ లక్ష్మీదేవి శక్తి కేవలం డబ్బులు ఇవ్వడం వరకు మాత్రమే పరిమితం కాదు. మనకు అష్టలక్ష్ములు అని ఉన్నారు కదా, అష్టలక్ష్ముల భావనను చూస్తే సనాతన ధర్మం లక్ష్మీదేవి గురించి ఏం చెప్తుందో తెలుస్తుంది. అందుకే ధనము సంపద కాదు, ఐశ్వర్యం కోరాలి ఎప్పుడైనా సరే. ఐశ్వర్యం అంటే ఏంటి అంటే, జీవితంలో ఈ జీవితం దాటి మోక్షాన్ని పొందడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా ఐశ్వర్యంలోకి వస్తాయన్నమాట. అష్టలక్ష్ములలో విద్యాలక్ష్మి అని కూడా ఉంటుంది. అంటే విద్య కూడా ఒక రకమైన లక్ష్మీ స్వరూపం, అది కూడా ఒక రకమైన ఐశ్వర్యం. డబ్బులు, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే బాగా కోటీశ్వరుడికి గౌరవం వస్తుంది. అటువంటి కోటీశ్వరుడు కూడా తనకు విద్య బోధించిన గురువు వస్తే ఏం చేస్తారు? మనకు మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు కదా, ఆయన తన స్కూల్లో విద్య బోధించిన గురువుకి అందరి ముందు పాదాభివందనం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసీఆర్ కంటే వాళ్ళ గురువుకి ఎక్కువ డబ్బులు ఉన్నాయా? లేవు, కానీ ఆయనకు కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఏం లక్ష్మి? విద్యాలక్ష్మి. సో కొన్నిసార్లు విద్యాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. మళ్ళీ గజలక్ష్మి అంటే సంపదలు, రకరకాల సంపదలు. పూర్వకాలంలో గజలక్ష్మి అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రథాలు, గుర్రాలు, గజాలు లేవు కాబట్టి ఇప్పుడు ఉన్నవాళ్ళు బిఎండబ్ల్యూలు, బెంజులు, రేంజ్ రోవర్లు, ల్యాండ్ రోవర్లు కొంటున్నారంటే వాడికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కొంటాడు. సో సంపద, ఐశ్వర్యం అంటే కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు. అసలు అన్నిటికంటే గొప్ప లక్ష్మీదేవి ఇచ్చే ఐశ్వర్యం ఏంటో తెలుసా? వైరాగ్యం, మోక్షం. అందుకే మోక్షలక్ష్మి అని కూడా ఉంటుంది. మనకు శ్రీ సూక్తంలో 2 మంత్రాలు ఉంటాయి. ఒకటేంటి అంటే ధనమగ్నిర్ ధనం వాయు ధనం సూర్యో ధనం వసుహు అని చెప్తారు. అంటే అసలైన ధనం అంటే ఏంటి అంటే అగ్ని, వాయువు ఇవన్నీ కూడా మనకు
మన జీవితం గడవడానికి వెళ్తున్నాయి. అంటే అవన్నీ లక్ష్మీదేవి అంశాలు. రెండోది శుద్ధ లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి అని చెప్తారు. దీనికి ఇంకొక పాఠాంతరం ఏంటంటే సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి. సిద్ధి విజయం కూడా లక్ష్మీదేవి స్వరూపం. విజయలక్ష్మి అంటాం కదా, అందుకే మనం విజయం ప్రధానమైన లక్ష్మీదేవి. విజయం లేకుంటే ఏం లాభం? మన బ్యాంకు బ్యాలెన్స్ 10 కోట్లు ఉంది కానీ మన లైఫ్లో విజయం లేదు. ఆ డబ్బులు పెట్టుకొని తింటున్నాం, బతుకుతున్నాం, పెరుగుతున్నాము, ఓ రోజు చచ్చిపోతాడు. ఏం లాభం? విజయం సాధించాలి, పేరు రావాలి. సో డబ్బులతో పాటు విజయం కూడా లక్ష్మీదేవి, పేరు కూడా లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవిని మన వేదం ఏం చెప్తుందంటే జీవితంలో ఉన్న ప్రతి అంశం కూడా లక్ష్మీదేవి యొక్క అంశ. మనకి ఏది కావాలన్నా ఇవ్వగలిగే శక్తి లక్ష్మీదేవి. కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు ఈ మొత్తం జగత్తుకి జగన్మాత విష్ణుమూర్తి యొక్క హృదయంలో ఉండి మొత్తం సృష్టిని కూడా పరిపాలించేది, పోషించే ఏ శక్తి ఎవరైతే ఉన్నారో ఆమె లక్ష్మీదేవి అనమాట. కాబట్టి లక్ష్మీదేవిని ఈసారి అడిగినప్పుడు డబ్బు అడగద్దు. నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఎట్లాగిస్తుంది అమ్మవారు, కానీ ఒకసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి నాకు కుటుంబ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, కాళికాదేవి నీతో మాట్లాడుతూ ఉంటుంది కదా, అమ్మవారిని అడిగి నాకు కుటుంబ సమస్యలు లేకుండా చేయమని చెప్పి, అంటే కథ ఇంకా డిఫరెంట్ ఉంటుంది, బట్ మొత్తానికి కథలో సారాంశం ఏంటంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, కుటుంబ సమస్యల వల్ల సమస్య వస్తుంది, నా ఇబ్బంది అవుతుంది, నాకు కుటుంబ సమస్యలు సాల్వ్ అవ్వడానికి తగినంత డబ్బు కావాలి అని అడుగుతాడు అన్నమాట. నేనెందుకు, నువ్వే వెళ్ళి కాళికాదేవిని అడుగు, తప్పకుండా ఇస్తుంది అమ్మవారు, నువ్వు వెళ్ళి అడుగు అంటాడు. వివేకానంద ప్రతిసారి లోపలికి వెళ్ళి 3 సార్లు 4 సార్లు వెళ్తాడు అనమాట. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఈయన ఏమడుగుతాడంటే హేమా ముజే జ్ఞాన్ దే భక్తి దే వైరాగ్య దే అని అడుగుతాడు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం. అక్కడ ఉన్నది కాళికాదేవి, బట్ కాళికాదేవి లక్ష్మీదేవి అనే పెద్ద తేడాలు అద్వైతంలో, అంటే పరాకాష్ఠ జ్ఞానం పూర్తిగా వచ్చిన వాడికి ఏముండవు, అందరూ ఒకటే. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనే తేడాలు మనం పురాణాల్లో కథల్లో వాడుకోవడమే, కానీ ఉన్నది ఒకే శక్తి, ఆదిశక్తి. ఆమె దగ్గరికి వెళ్ళి వివేకానంద స్వామి ఏమడుగుతారంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం అడుగుతాడు. అందరికీ కావాల్సింది అదే, భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఉండాలి. పోనీ సింపుల్గా మాట్లాడుకుంటే ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు సన్యాసులకి అనుకుంటే, మామూలు మనుషులకు కూడా 2 అవసరం. ఏంటది? ఒకటి ఆరోగ్యం, రెండోది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఇక్కడ డబ్బు, మన జీవితం గడగడానికి సరిపడా ఉండాల్సిన డబ్బు. 100 కోట్ల 1000 కోట్ల అని కాదు, మనకు ఎంత డబ్బు ఉంటే జీవితం సాఫీగా సాగుతుందో అంత ఉంటే సరిపోతుంది. సో ఆరోగ్యము, డబ్బు, ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్న తర్వాత మూడోది ఇంపార్టెంట్ ఏంటి? ఆనందం. ఆరోగ్యంగా ఉండి మనకు డబ్బు ఉంది కానీ ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని ఉంటున్నాం, ఏం లాభం దానివల్ల? సో ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లక్ష్మీదేవిని డబ్బుతో పోల్చి, డబ్బు రోజుకొకరి దగ్గరకు ఉంటుంది కాబట్టి డబ్బు వేశ్య అని, లక్ష్మీదేవికి వేశ్యకి పోలికలు పెట్టుకునే వాళ్ళది అతి తెలివి, మూర్ఖత్వం, అజ్ఞానం తప్ప. లక్ష్మీదేవి జగన్మాత కాబట్టి అందులో సందేహం లేదు. లక్ష్మీదేవి ఇచ్చే అనేకమైన అంశాల్లో అత్యంత అల్పమైంది ధనం. అమ్మవారు ఇచ్చే ఇంకా చాలా ఉంటాయి. అదేంటి అంటే ఆనందం నుంచి మొదలు పెడితే ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇస్తుంది. సాక్షాత్తు మోక్షలక్ష్మి ఆమె. ఓకే, సో విన్నారు కదా, ఈ డబ్బుని ఎవరైతే లక్ష్మీదేవితో పోలుస్తారో, అంటే పోలిక కరెక్ట్ కాదు, ఎందుకంటే డబ్బుని మీ చేతిలో పడాలంటే లక్ష్మీదేవి కటాక్షిస్తే పడుతుంది, అక్కడ డబ్బే లక్ష్మీదేవి కాదు. సో ఇది పోలిక కరెక్ట్ కాదు. ఇట్లా క్వశ్చన్లు అడిగే వాళ్ళందరికీ మంచి సమాధానమే దొరికిందని నేను అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి అడగండి, మేము జస్ట్ సేయింగ్ అంటూ దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. జై హింద్.